ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జేడీ శీలం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన బీబీజీఆర్ ఏఎంజీ పథకం వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా డిమాండ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నంబర్ 1 జాతీయ ఉపాధి హామీ పథకం బీజేపీ వారు నీరుగార్చే ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఒప్పుకోము. ఎందుకంటే పేదల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం, గ్రాడ్యువల్గా అంటే స్లోగా దాన్ని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం, ఒకేసారి చంపకుండా ముందు హక్కు తీసివేశారు. సామాన్య ప్రజలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు కొన్ని హక్కులు కల్పించారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. ఒకటేంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, అది చాలా కీలకం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్. ఈ సమాజంలో అన్ని వర్గాల వారు బాగుపడాలంటే, అభివృద్ధి కావాలంటే మూలమైనటువంటిది ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మరి మన ప్రాంతంలో చాలామంది ఆదివాసీలు ఉన్నారు. వారి హక్కుల రక్షణ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అవి కాకుండా ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం, అంటే పనిచేసే వారికి చాలా ఇబ్బందులు వచ్చి ఈ జిల్లాలో తక్కువ కావచ్చు, కానీ మిగతా జిల్లాల్లో వలసలు ఎక్కువ. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో 2006లో మన రాష్ట్రం అయినటువంటి అనంతపురం జిల్లాలోనే ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది దేశవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాల్లో అమలు అవుతుంది. ఈరోజు కూడా అమలు అవుతుంది. మార్చి వరకు అమలు చేస్తామని అంటున్నారు. కానీ వీరు చేసినటువంటి బీబీజీఆర్జీ ఒక చట్టం, అవి ఏమీ పళ్ళు లేని చట్టం, అంటే హక్కు లేదు. నంబర్ 1, గతంలో మాకు పని కావాలని వ్యవసాయ కూలీలు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఉత్తరం రాస్తే 15 రోజుల్లో అది ఆ పని కల్పించాలి. అది హక్కు, వారి హక్కు. ఆ హక్కు తీసివేశారు. రెండోది, పంచాయతీల హక్కు తీసివేశారు. పంచాయతీలే అందరూ, ఆ పంచాయతీ అధ్యక్షులు, తర్వాత గ్రామ పంచాయతీ సమావేశమై ఈ సంవత్సరం ఈ పథకం కింద ఏ పనులు చేయాలి అని లిస్టు వేసుకొని, ఉదాహరణకు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ, లేకపోతే పొలాలకు వెళ్ళేటువంటి దారులు కానీ, లేకపోతే బలహీన వర్గాల పొలాలు, గట్లు వగైరా బాగు చేయడం కానీ, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్కి ఏమైనా పనులు చేయటం కానీ, ఇవన్నీ కూడా గ్రామ సర్పంచి, గ్రామ పంచాయతీ సమితి నిర్ణయం చేసి ఆ పనులు అప్పచెప్పేవారు. ఇది రెండోది. మూడోది ఏమిటంటే మెయిన్, గతంలో 100% ఈ పనులు
సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 60% ఇస్తాము, స్టేట్ 40% పెట్టుకోమంటుంది. మరి మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అయినా ఏ స్టేట్ గవర్నమెంటు వీరందరి మీద ప్రేమ చూపించి 40% గ్రాంట్ ఇస్తుంది అనేటువంటిది అనుమానం. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మెయిన్లీ మనం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళేమిటి, రైల్వే స్టేషన్లో టీవీల్లో మోడీ గారి పెద్ద ఫోటో, ఆయన ఈ పండుగ కానుక ఇచ్చాడు. ఏమిటి కానుక? వ్యవసాయ కూలీలకు 125 రోజులు ఇస్తాము పని. గతంలో 100 రోజులు ఇచ్చావు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో స్తంభించిన పరిశ్రమలు మరియు సీపోర్ట్ పనులు. భారీ ర్యాలీతో నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేసిన కార్మికులు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరింత వేగవంతంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఏపీలో మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.